ములుగు జిల్లా మేడారంలో మినీ జాతర ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి 4వ తేదీ వరకు జరిగే మినీ జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి రెండేళ్లకోసారి మేడారంలో సమ్మక్క సారలమ్మ వన జాతర ఘనంగా జరుగుతుంది. మధ్యలో ఏడాది మినీ జాతర పేరిట గద్దెలను శుద్ధి చేస్తారు. మేడారం నుండి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రతి 2 ఏళ్ళకి మేడారం మహాజాతర కొనసాగుతుంది. 2 ఏళ్ల జాతర తర్వాత ఒక సంవత్సరం తర్వాత మినీ మేడారం జాతర కొనసాగుతుంది. ఇవాళ నుంచి కూడా 4 రోజుల పాటు మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అసలు ఈ 4 రోజుల పాటు కూడా భక్తులు వచ్చి పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అసలు ఈ 4 రోజుల పాటు మినీ మేడారం జాతర ఏ విధంగా కొనసాగుతుంది, జాతర విశేషాలు ఏంటి, ఈ మినీ మేడారం జాతరకు మహా మేడారం జాతర తేడా తెలిసిన ప్రతి నాకు అందుబాటులో సమ్మక్క సారలమ్మ పూజారులను అయితే మాట్లాడదాం. ఈ మినీ మేడారం జాతర విశేషాలు ఏంటి, మహాజాతరకు మినీ మేడారం జాతరకు తేడా ఏంటంటే? మహాజాతర అప్పుడు అమ్మవార్లని ఇటు కన్నపల్లి నుంచి ఇటు చిలకలగుట్ట నుంచి అమ్మవారి కుంకుమ నీళ్ళని తీసుకురావడం జరుగుతుంది. కానీ మినీ మేడారం జాతర ఏంటంటే దీన్ని మండమెలిగే పండుగ అంటాము. కేవలం ఇది ఇళ్లలో పూజల కుటుంబ సభ్యులు అమ్మవార్లకు ఇళ్లలో ప్రత్యేకంగా పూజలు చేసి ఈ ఊర్లో ఉన్న గుడికి వెళ్ళి అమ్మవార్లకు ప్రత్యేకంగా ఇప్పపూ సార ఇప్పపూలు నైవేద్యంగా పెట్టి అదే రాత్రి ఇటు గద్దెలలోకి వచ్చి ఇక్కడ అమ్మవార్లని మరీ స్మరించుకుంటూ జాగారాలు చేసుకుంటూ భక్తి శ్రద్ధలతోటి కొలవడం జరుగుతుంది. ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేసింది? ఈ మినీ మేడారం జాతరకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుందంటే? ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టే అండి. ఇటు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు పార్కింగ్ ప్లేసులు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఏర్పాటు చేసింది. కానీ ఏంటంటే ఈ జాతర వరకు మాత్రమే ఇవన్నీ ఉంటున్నాయి. జాతర తర్వాత వచ్చే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు అంటే భక్తులు జాతర పడే వచ్చేటోళ్ళు, అట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే నిత్యం వస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పర్మనెంట్గా కట్టడాలు చేయాలని నా యొక్క మనవి. మేడారం మినీ జాతర ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది? ఏ రోజు పూజా కార్యక్రమాలు ఉంటాయంటే? దాదాపు ఇది 3 వారాల జాతర అండి. గుడి మెలిగే పండుగతో ప్రారంభమయ్యి ఇది మండమెలిగే పూజా కార్యక్రమాలు ఉంటాయి. 4 రోజులు ఉంటాయి. దాని తర్వాత తిరువారం చేస్తాము. తిరువారంతో సమాప్తం అవుతుంది. బుధవారం రోజున ఈ అమ్మవార్లకు మా ఇళ్లలో నుంచి ప్రత్యేకంగా గుళ్ళో పూజలు నిర్వహించడం జరుగుతుంది. బుధవారం గురువారం శుక్రవారం పూట అమ్మవార్లందరికీ గద్దెలలో కొలువై ఉంటారు. ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని మొక్కులు సమర్పించడం జరుగుతుంది. శనివారం పూట తిరిగి వీళ్ళని గుళ్ళల్లోకి సాగనంపడం జరుగుతుంది. మేడారం మహాజాతరకు మినీ జాతరకు తేడా ఏంటైనా పూజా కార్యక్రమాల్లో కావచ్చు, లేదా భక్తుల సంఖ్య ఏ విధంగా ఉందనుకుంటే ఏం చెప్తారు? మహాజాతరకు దాదాపు 2 కోట్ల పైన వస్తారు. అప్పుడు ఏంటంటే ఈ అమ్మవార్లని చిలకలగట్టు నుండి సమ్మక్కని కుంకుమని రూపంలో, ఇటు సార్లమ్మని, ఇటు గోవిందరాజును పగిడిద్దరాజును పగిడ రూపంలో వాళ్ళ గ్రామాల నుంచి తీసుకురావడం జరుగుతుంది. అంటే వాళ్ళ ప్రతిమలు చిహ్నాలు తీసుకురావడం జరుగుతుంది. అట్లా కాకుండా మినీ మేడారం ఏంటంటే ఈ మండమెలిగే పండుగ కేవలం గుళ్ళో మాత్రమే, అంటే అంతర్గత పూజా కార్యక్రమాలు ఉంటాయి. మా కుటుంబ సభ్యులు మాత్రమే చేయడం జరుగుతుంది. మేడారం మినీ మహాజాతరకు సంబంధించినటువంటి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ప్రభుత్వ అధికారులంతా వారం రోజుల నుంచి కూడా మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం అంతా మినీ మేడారం జాతరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించమని చెప్పిన పరిస్థితి. కొంత జాతర అయిపోయిన తర్వాత కూడా ఏర్పాట్లు ఇంకా బాగా చేయాలి, జాతర ఉన్న రోజులు తాత్కాలికంగానే ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్టు కూడా ఆలయ పూజారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ మేడారం మహాజాతరకు సంబంధించి 2 కోట్ల పైగా జనాలు వస్తారు. కానీ ఈ మినీ మేడారం సంబంధించి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళు దర్శించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఆలయ పూజలు చెప్తున్న పరిస్థితి ఉంది. భక్తులు పెద్ద సంఖ్య వచ్చి వారి చీర సారాతో కూడా మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి. గిరిజన సాంప్రదాయంతో కూడా ఈ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. మినీ మేడారం జాతరకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 4-5 రోజుల పాటు ఈ మినీ మేడారం కొనసాగుతుంటూ ఆలయ పూజారులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది.